తర్వాత పేపర్ 2 దగ్గరికి వచ్చేసరికి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. ఇందులో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుందండి. దీనికి సంబంధించి 5, 5, 5, 15 ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు, టోటల్ 150 మార్కులు. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసరికి పాలిటీ అండ్ గవర్నెన్స్. పాలిటీ 50 మార్కులు, గవర్నెన్స్ 50 మార్కులు, ఎథిక్స్ 50 మార్కులు. ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ గురించి. అంటే ఎథికల్ వాల్యూస్ కూడా ఎథిక్స్ కూడా చూసుకుని వెళ్ళండి. హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి, హ్యూమన్ వాల్యూస్కి అడ్మినిస్ట్రేషన్కి ఏంటి సంబంధం, అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఎథికల్ వాల్యూస్ అనేటువంటి ఎలా పాటించాలి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఎథిక్స్ అండ్ మొరాల్స్ యొక్క వాల్యూస్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి అది మళ్ళీ 150 మార్కులు. 5, 5, 5, 15 ప్రశ్నలు. 15 ప్రశ్నల్లో ఇంటర్నల్ చాయిస్ 2 ప్రశ్నలు, ప్రతి 2 ప్రశ్నలకు ఒక ప్రశ్న రాయవలసి ఉంటుంది. అంటే 15 రాయాలి కదండి, 30 ప్రశ్నలు ఇస్తారు. 30 ఇచ్చి టోటల్ 15 రాయమనరు. ఫస్ట్ క్వశ్చన్ ఏఆర్బి, సెకండ్ క్వశ్చన్ ఏఆర్బి. చాయిస్ రెండిట్లోనే ఆ రెండిట్లోనే చాయిస్, ఆ రెండిట్లో ప్రశ్న రాయొచ్చు. ఆ విధంగా చాయిస్ ఇస్తారు. ఆ చాయిస్ ప్రకారం డిస్క్రిప్టివ్ టైప్లో రాయాలండి.